నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు పోరాడదాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్. చోటి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఐ ఆధ్వర్యంలో గురువారం రోజు ఇంటి స్థలాల విషయమై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదని, దీంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకోవాలన్న ఆశ సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగా మిగిలిందని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాయచోటి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఇంటి స్థలాలు దరఖాస్తులు డిఆర్ఓకు అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సిపిఐ రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి సుమిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. దాదాపు 12,000 మంది ప్రజలు కలిసి వారందరి చేత అప్లికేషన్లన్నీ ఫిల్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మీకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు 2 సెంట్లు స్థలం ఇస్తాం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి 6 పాయింట్ ఫార్ములాలో ఆయన వాగ్దానం చేశారు. దాని ఫలితంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాకు 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు వస్తాయి, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆయన ఇస్తారని వాగ్దానం చేశాడు. అందుకోసం మేము గుద్దిన చోట గుద్దకుండా సైకిల్ పైన గుద్దుతామని మీరు ఓట్లు గుద్దితే 164 సీట్లు అసెంబ్లీలో ఆయన కూటమికి ఈరోజు అసెంబ్లీలో మెజారిటీ వచ్చింది. ఆ అంశాన్ని మేము కొత్తగా అడగడం లేదు, కమ్యూనిస్ట్ పార్టీగా మేము వేరే అంశాలు చెప్పడం లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో, ఏదైతే పవన్ కళ్యాణం బాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో, ఏదైతే పురంధరేశ్వర అక్క గారు ఎన్నికల మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించామని చెప్పి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని మీరు అమలు చేయండి. 2 సెంట్లు 3 సెంట్లు స్థలమేమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ మంత్రివర్గ సమావేశాలు, చాలా మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఆ మంత్రివర్గ సమావేశాల్లో 9 మాసాలు పూర్తయింది. ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి మనం ఒక వైపున అడుగుతా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తా ఉంది, ఇప్పటి వరకు ఎక్కడ ఇంటి స్థలము లేనటువంటి వాళ్లకు, గతంలో ఇంటి స్థలం పొందినటువంటి వారికి మేము ఇల్లు ఇస్తాం, వారికి ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత ఏ మల్లన్న అని పిలవాలో ఒక్కసారి చెప్పయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకంటే ముందున్నటువంటి అన్న జగనన్న అగ్గిపేట గిగ్గిపేట కోడి కొలవ పిల్లి పిచ్చిక అని చెప్పేసి 1 సెంటు స్థలంలో 3 ఆవులు 7 ఎనుగులు 30 కోళ్లు 2 ఎడ్లు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు నిర్మాణం చేసుకోండి అని చెప్పి 31 లక్షల మందికి ఆయన ఇచ్చిన తర్వాత మీరు ఇంకా ఎవరికైనా ఇవ్వాలంటే మీ పార్టీ వాళ్ళు జిల్లాకో మండలానికో ఒక 10 మంది నిలుగుతారా? ఎందుకు సార్ అబద్ధాలు చెప్పితే ప్రజలు ఎలా ఊరుకుంటారని చెప్పి చెప్పడానికే రాష్ట్రంలో 26 జిల్లాల్లో వేలాది మంది ఒక్కొక్క కలెక్టరేట్ ముందు వేలాది మంది బయటకు వచ్చి 2 సెంట్లు 3 సెంట్లు స్థలమేమని అడుగుతా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు, మీకు ఆల్రెడీ ఇల్లు ఇచ్చాం కదా అని. ఇచ్చారు సార్, ఇల్లు ఇచ్చారు. నేను పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ పేరుతో ఇల్లు ఇచ్చారు. మా అమ్మ నన్ను కొనింది, నన్ను కొన్న తర్వాత నాకు పెళ్లి అయింది. నేను 2 ముగ్గురు పుట్టించా, వాళ్ళకు మళ్ళీ పెళ్లి అయింది, వాళ్ళు కూడా 2 ముగ్గురు ఉత్పత్తి చేశారు. కానీ నువ్వు ఇచ్చినటువంటి 20 సంవత్సరాలకు ఇచ్చిన
చెట్టుల స్థలమే ఈ రోజు కూడా ఉంటే మేము ఇళ్లలో కాపురం చేసుకోవాలా, బాత్రూమ్లు కట్టుకోవడం ఉత్తమోసుకోవాలా, ఇన్ని కాపురాలు ఎక్కడ చేయాలి? కాబట్టి మీరేమో లక్షల రూపాయలు పెరుగుతా ఉన్నాయి. బడ్జెట్ ఆ రోజు 60,000 కోట్లు, ఈ రోజు 3,20,000 కోట్లు బడ్జెట్ పెరిగినటువంటి నేపథ్యంలో అట్టనే సంసారాలు పెరిగిన తర్వాత వాళ్లకు పిల్లలకు పెళ్లిళ్ళు అయిన తర్వాత ఆ సంసారాలు పెరిగిన తర్వాత అవసరాలు కూడా పెరుగుతాయి. ఆ పిల్లకు పెళ్లిళ్ళు కూడా చేయాలి. ఆ ఇళ్ళ పెళ్లిస్తే పేదోళ్ళంతా అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పి ప్రకటించారు. అమ్ముకోకపోతే ఏ పిల్లకు పెళ్లి ఎడుతుంటే పిల్లకు పెళ్లి చేయకపోతే ఇలాంటి కరువు జిల్లాల్లో ఆ ఉండే ఎకరమో అరెకరమో పంట పడకపోతే ఆ ఉన్న సెంటు 2 సెంట్లు ఆ భూమి అమ్ముకొని ఆ పిల్లలకు పెళ్లి చేయకపోతే 50 సంవత్సరాల వరకు పిల్లలు ఇంట్లో పెట్టుకోవాలా, లేకపోతే ఎక్కడికన్నా పంపించాలా? ఏం సార్, మీకైతే ఇన్ని ఎస్టేట్లు, మీరైతే ఇన్ని మహల్లు కట్టుకుంటారు, పేదవాళ్ళు మాత్రం 1 సెంటు స్థలం ఎప్పుడో 30 ఏళ్ల కింద ఇచ్చే అదే ఇచ్చినామని చెప్పి నిన్న జగన్ ఇచ్చిన తర్వాత నీకేం మిగిలినాయప్ప? జగన్ అగ్గిపెట్టి ఇచ్చాడని చెప్పావు. ఇప్పుడేమో మమ్మల్ని అగ్గిపేట గిగ్గిపేట కోడి కోరవ పెళ్లి పిసుకని పాత వాడుకోమని మాకు చెప్తా ఉన్నావా? 5 లక్షలు 4 లక్షలు ఇస్తామని చెప్పావు ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు 4 లక్షలు లేదంట. ఆయన ఇచ్చినటువంటి 1,80,000కు ఎస్సీలకైతే 1,00,000 రూపాయలు ఇచ్చారంట, బీసీలకైతే 70,000 ఇస్తారంట, ఇంకోరికైతే 50,000 ఇస్తారంట. అంటే ఇంత దారుణంగా పట్టపగలే ఇన్ని 5 కోట్ల మంది తెలుగు ప్రజల సాక్షిగా మోసం చేస్తావా? అబద్ధాలు చెప్తావా? అంటే నువ్వు ఏమి ఇచ్చేదేమి లేదా, ఇవ్వకుండానే అరిచేతిలో వైకుంఠాన్ని దూపుతావా అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కూటమిని ఈ సందర్భంగా అడుగుతాంది. నాట్ ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, BKMU రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం పేద ప్రజలను కూడగట్టి రోజు ఆందోళన